యావత్ తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకైతే రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి. అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు అని కూడా నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరైతే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ప్రతి ఏడాది వచ్చేసరి అయితే మనకైతే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు అయితే రైతు బంధు డబ్బులు అయితే అందించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి అయితే ఒక ఏడాదికి 15,000 రూపాయలు అయితే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా డబ్బులు అంటే 2 కార్లకు కలిపి వానాకాలం యాసంగి కలిపి 15,000 అయితే అందిస్తున్నారు. అలాగే మనకి ఒక కారుకు వచ్చేసరికి అయితే ఈ వానాకాలం కారుకు వచ్చేసరికి అయితే 7,500 రూపాయలు అయితే మనకైతే ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 7,500 రూపాయలకైతే ఎవరెవరు అర్హులు, ఈ 7,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ కావాలంటే వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉండాలి అని అయితే నేను ఇది వీడియో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఎవరైతే ఈ వీడియోని అయితే స్కిప్ అయితే చేయమాకని అనమాట, వాళ్ళైతే ఆ యొక్క సమాచారాన్ని అయితే మిస్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. మనకైతే నిన్న జరిగిన ఖమ్మంలో అయితే మనకైతే మీటింగ్ అయితే జరగడం అయితే జరిగిందనమాట. దాంట్లో మనకైతే ఒక 10 రాష్ట్రాల రైతులను అయితే తీసుకురావడం అయితే జరిగింది. 10 రాష్ట్రాల రైతులను అయితే ఈ యొక్క రైతు భరోసా గురించి అయితే ఎవరెవరికి అందించాలి, అలాగే ఎన్ని ఎకరాలున్న రైతులకి అందిస్తే మంచిగా ఉంటుందని అయితే 10 రాష్ట్రాల రైతుల నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఈ 10 రాష్ట్రాల నిర్ణయాలు అయితే మనకైతే రైతులు మెయిన్గా చెప్పడం ఏంటంటే 10 ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతు బంధు అయితే ఇవ్వాలని అయితే తెలియడం అయితే జరిగింది. అలాగే ఈ 10 ఎకరాలున్న రైతులకి ఎవరెవరు అంటే దాదాపు అందరికీ మీకు 10 ఎకరాలు ఉంటే మీకు రైతు బంధు రాదు. ఎందుకు అంటే మీ రేషన్ కార్డు అనేది వైట్ రేషన్ కార్డు అయి ఉండాలి. అలాగే మీ కుటుంబంలో అయితే ఏ యొక్క గవర్నమెంట్ ఉద్యోగం ఉండొద్దు. అలాగే మీకు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు. మీ స్థలాలు కూడా సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలి అని అయితే తెలియడం జరిగిందనమాట. అలాగే ఈ 10 ఎకరాలు మీరు పంట చేస్తున్నారా, లేకుంటే ఈ 10 ఎకరాలని కౌలుకి ఇస్తున్నారా అని అయితే అది కూడా ఒక నిర్ణయం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. అంటే కౌలు రైతులకు ఈ రైతు భరోసా అందించాలా, లేకుంటే ఆ యజమానికి రైతు భరోసా అందించాలని కూడా తెలియడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో కౌలు రైతులకు అందించడం జరుగుతుందా, రైతు యజమానికి అందించడం జరుగుతుందని కూడా ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. ఒకవేళ కౌలు రైతులకి అందించడం అయితే ఎలా అందిస్తారు ఆ కౌలు రైతులకి అంటే వాళ్ళు ఆ భూమిని వాళ్ళు సాగు చేస్తున్నట్లు ఎలా అంగీకరిస్తారు అనేది అది కూడా నేను ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. వాళ్ళకి ఎలా అందుతాయి ఈ రైతు భరోసా డబ్బులు అని కూడా తెలియజేస్తాను అనమాట. పూర్తి వరకు అయితే చూడండి. మనకి 10 ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇది ఒక వన్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 10 ఎకరాలున్న రైతులకైతే రైతు బంధు అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే కౌలు రైతులు ఈ 10 ఎకరాలు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ ఖాతా బుక్కు అలాగే ఇవన్నీ అయితే మనకైతే బ్యాంకులు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళకి బ్యాంకులో కనుక అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి 10 ఎకరాలకైతే రైతు భరోసా డబ్బులు అయితే కౌలు రైతులకైతే అందించడం అయితే జరుగుతుంది. మీరు కనుక ఈ 10 ఎకరాలను కనుక సాగు చేస్తున్నట్లయితే మీకున్న భూమిని కనుక మీరు కనుక సాగు చేస్తున్నట్లయితే మీకే ఈ యొక్క ఆ 10 ఎకరాలకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట. ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే 7,500 రూపాయలు అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి. మనకైతే మీకు కనుక గతంలో 2023 వరకు అయితే మీకైతే ఎవరికైనా రైతు భరోసా డబ్బులు కనుక జమ కాకపోతే మాత్రం కింద కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు అమలు అవుతుంది అంటే ఈ రైతు భరోసా వచ్చేసి అయితే మనకి జూలై 20వ తారీఖు నుంచి అయితే మనకైతే ఈ రైతు భరోసా అంటే రేపటి నుంచే మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అమలు అవుతుందన్నమాట. రేపటి నుంచి అలాగే ఆగస్టు ఆఖరిలోగా మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే ముగిస్తామని అయితే తెలియడం అయితే జరుగుతుంది. మనకైతే 10 ఎకరాల రైతులకైతే 10 విడతలుగా
10 ఎకరాలు అయితే 10 విడతలుగా జమ చేస్తున్నట్లయితే తెలియటమే జరిగిందనమాట. అంటే ఒక్క ఎకరానికి ఒక్కొక్క విడత, అంటే 40 కుంటలకు ఒకసారి, 40 కుంటలకు ఒకసారి, అలా మనకైతే 10 విడతలుగా ఈ యొక్క రైతు భరోసా అనేదైతే క్లియర్ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియటమే జరిగిందనమాట. మీకైతే ఈ యొక్క సమాచారాన్ని అయితే క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా. అర్థమైనట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి అనమాట. ఖచ్చితంగా ఈ రైతు భరోసా అనేది అయితే కౌలు రైతులకే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మనకైతే నిన్న జరిగిన 10 జిల్లాల రైతులు కూడా అదే తెలియడమే జరిగింది. కౌలు రైతులకైతే అందించాలని అయితే తెలియడమే జరిగిందనమాట. క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా. థ్యాంక్ యూ ఎండల్. జై హింద్.